ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున మరి ఏదైతే సుప్రీంకోర్టు మరి ఎస్ఎల్పిని మరి నరసాపురం ప్రజల యొక్క చిరకాల వంచ మరి వశిష్ఠ వారధి అటు ఈస్ట్ గోదావరిని ఇటు వెస్ట్ గోదావరిని కలిపే విధంగా బ్రిడ్జ్ నిర్మాణం ఉందో మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా మరి భూసేకరణ విషయంలో మరి అక్కడ తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి స్థానిక రైతులు కొంతమంది మరి ఎస్ఎల్పిని మరి హైకోర్టులో వేసారు మొదటన. మరి హైకోర్టులో ఆ రోజున మన గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి అధికారులు సక్సెస్ అవ్వడం, మరలా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి భూ యజమాని మరి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పిని వేయడం జరిగింది. మరి ఈ రోజున చూసుకుంటే కనుక మరి ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళ పిటిషన్ కొట్టివేయడం కూడా నిజంగా మన నరసాపురం నియోజక ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్తగా నేను సందర్భంగా మీ మీడియా సోదరులందరి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను. నేను దాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవనీయులు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి మన నరసాపురం పార్లమెంట్ ఎంపీ గారికి భూపతిరాజు శ్రీనివాసవరం గారి సహాయంతో, ఎందుకంటే మేము ఎమ్మెల్యేగా మేము శాసనసభ్యునిగా నరసాపురం గెలిచినప్పటి నుంచి కూడా మరి ఈ విషయాన్ని మరి ఆయన నోటీసులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆయన కానీ నేను కానీ మరి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే నేషనల్ హైవే సంబంధించినటువంటి అధికారులు కూడా మేము కలవడం, మరి దీని మీద ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న మంత్రివర్యులు కానీ కలిసి మరి మా ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా, అంటే ఇది కోర్టులో విషయం ఉంది కాబట్టి దాని త్వరితగతిన ఆ కేసుని అనుకూలంగా వచ్చే విధంగా కూడా మరి పూర్తిగా ఆయన మంత్రి గారు ఆయన సహకారంతో ఈ రోజున మనకి అవకాశం కలిగింది. నిజంగా ఆయన నరసాపురం నుంచి ప్రజలందరి తరఫున కూడా, అంటే ఒక నరసాపురమే కాదు, అటు తూర్పుగోదావరి జిల్లా ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరి తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా నేను మంత్రి గారిని అభినందనలు తెలియజేస్తున్నాం. మేము ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పారు, మంత్రి గారు చెప్పారు, ఏదైనా గ్రామాలు కానీ ఏదైనా జిల్లాలు కానీ అభివృద్ధి చెందాలంటే దాని ప్రధానంగా లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే నరసాపురం విషయం చూసుకుంటే కనుక అదొక రిమోట్ ఏరియాలో ఉన్న ఒక పక్కన గోదావరి, ఒక పక్కన సముద్రంతో బాగా వెనకబడిన నియోజకవర్గం, అది ఆర్థికంగా వెనకబడిన నియోజకవర్గం. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కానీ మన నియోజకవర్గానికి కానీ అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా ఉంటుంది. ఈ రోజు నుంచి కాదు, పూర్వం నుంచి కూడా చూసుకుంటే కనుక అది నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి, వశిష్ఠ వారధులు కూడా అనే వారి కళ అది. మరి వాళ్ళ ఆ కళని వాళ్ళని ఎన్డీఏ కూటమి ద్వారా మరి వాళ్ళ నియోజక ప్రజలందరికీ కూడా మనం ఆ కళని నిజం చేసే విధంగా కూడా ఈ రోజున కోర్టు తీర్పు రావడం కూడా నిజంగా అది మంచి శుభపరిణామంగా నేను తెలియజేస్తున్నాను. నేను దాని మంత్రి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆయన మంత్రి గారు కూడా మన నరసాపురం సంబంధించినటువంటి అంటే ఎంపీ ల్యాడ్స్ ద్వారా మాకు అక్కడ రోడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు, మరి ఆయన కొంత నిధులతో మన నరసాపురం కూడా ఆయన సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇప్పుడు మీ మీడియా ద్వారా కూడా మంత్రి గారిని కూడా మరో విన్నపం, మీకు ఏదైతే చెప్పారో నరసాపురం నియోజకవర్గం గురించి బాగా వెనకబడిన కాన్స్టిట్యున్సీ అది, అండ్ ఒక రిమోట్లో ఉన్నాం, అక్కడ ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉన్నాయి, అక్కడ మీరు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఇంకా ఎక్కువ నిధులు మాకు కేటాయించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అంటే మీడియా సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి మరి ఏదైతే బడ్జెట్ మనం చూసా, మీరు పయ్యావుల కేశవ్ గారు ఆంధ్ర రాష్ట్ర 26 బడ్జెట్ని ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు 33 లక్షల కోట్ల రూపాయలతోటి మరి బడ్జెట్ని ప్రవేశపెట్టి అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ ఉపయోగపడే విధంగా, అంటే గతానికి ఈ సంవత్సరానికి చూసుకుంటే కనుక ఎక్కువ పర్సంటేజ్ పెరిగే విధంగా కూడా బడ్జెట్ ఉంది. ప్రతి ఒక్కరిని బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మరి రైతాంగానికి
మరి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ కూడా మరి పోలవరానికి, ఎందుకంటే మరి గౌరవ ప్రధాని గారు మనకి మోడీ గారి సహాయంతో, బీజేపీ మోడీ గారి సహకారంతో ఇవాళ రాష్ట్రం అన్ని రకాలుగా, ఎందుకంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి పథకాన్ని అమలు చేసినా, అదేవిధంగా పోలవరాన్ని కట్టించే విధంగా కూడా ముందుకు వచ్చినా, మరి ఏదైతే రాజధాని నిర్మాణాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామంటే దానికి సహాయ సహకారాలు పూర్తిగా మరి మోడీ గారి సహాయం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను మరి ఆయన సహకారంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో, వీరు ముగ్గురు నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఏదైతే 2047 ఉందో స్వర్ణాంధ్ర దిశగానే మన ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నామే. మరి పూర్తిగా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే.